రాష్ట్రానికి మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ అధికారులు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు. ఇక ఆదిలాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్స్ డైరెక్టర్ నాగరత్నం. గడిచిన 24 గంటల్లో చూసుకుంటే గనక భారీ అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదవటం జరిగింది. ఎక్కువగా కూడా మెదక్ జిల్లాలో 12 నుంచి 11 సెంటీమీటర్ వరకు కూడా నమోదవటం జరిగింది. సిద్దిపేట, రంగారెడ్డి, సూర్యాపేట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అవి నమోదవటం జరిగింది. అక్కడ చూసుకుంటే 10-11 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవటం జరిగింది సౌత్ జిహెచ్ఎంసీ ఏరియాలో. ఈ రోజు చూసుకుంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఎక్కువగా కూడా ఉత్తర జిల్లాలైనటువంటి కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, నిజామాబాద్ ప్రాంతాలకి ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. మిగతా ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు, ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే రానున్న 4-5 రోజుల వరకు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అట్లాగే ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఈ రోజు నుంచి 5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలి తీవ్రత దక్షిణ మధ్య జిల్లాల్లో చూసుకుంటే 40 నుంచి 50 కిలోమీటర్లు, ఉత్తర జిల్లాల్లో చూసుకుంటే 50 నుంచి 60 కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఈస్ట్ సెంట్రల్ అరేబియన్ సీలోని దాన్ని ఆనుకుని ఉన్నటువంటి కొంకన్ గోవా ఆఫ్ ది కోస్ట్లోని ఒక అల్పపీడనం ఈరోజు ఉదయం ఫామ్ అవటం జరిగింది. దాని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది 5.1 కిలోమీటర్స్ ఎత్తు వరకు. అట్లాగే రానున్న 36 గంటల్లో ఇది మరింత బలపడి ఒక వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇది మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర తెలంగాణ వరకు ఒక ద్రోణి ఉంది. ఆ ద్రోణి ప్రభావం వల్లే మనకు తెలంగాణలో రానున్న 5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే 27వ తారీఖుకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరి ఒక అల్పపీడనం కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు మానిటర్ చేస్తున్నాము. ఈరోజు చూసుకుంటే మనకి ఈ అక్కడ కొంకన్ గోవా కోస్ట్లో ఉంది. మహారాష్ట్ర నుంచి ఇక్కడ వరకు మనకి ఆ ఫ్లో ఆఫ్ రెయిన్ ఉండటం వల్ల ఆల్రెడీ మహారాష్ట్రలో హెవీ రెయిన్ ఫాల్స్ అవి నమోదవుతున్నాయి ఘాట్ ఏరియాస్లోని. అది మనకి తెలంగాణకు కూడా సాయంత్రం రాత్రికి అయ్యేసరికి ఇటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. అట్లాగే రానున్న 4-5 రోజుల వరకు కూడా మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు రానున్న 5 రోజుల వరకు కూడా 36 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ మధ్యలో, కొన్ని చోట్ల 1-2 చోట్ల 36 కన్నా తక్కువగా కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనకి వేచి ఉండాలి. ఇంకా ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ కాలేదు. సో ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అయిన తర్వాత మనకి విండ్స్ స్పీడ్ ఎట్లా ఉంది, మాయిశ్చర్ అనేది ఇన్కర్షన్ ఎట్లా ఉందో చూసి దాన్ని బట్టి మన టెంపరేచర్స్ అవి కూడా చెప్పుకోగలం. నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం చూసుకుంటే విండ్స్ అవి కూడా ఫేవరబుల్గా 2-3 రోజుల్లో ఉండే అవకాశాలు ఉన్నందున కేరళ తీరాన్ని ఒక 2-3 డేస్లో తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే దక్షిణ అరేబియా సముద్రం మొత్తం అంతా, తమిళనాడు, మాల్దీవ్స్, కొమరిన్ ఏరియా, దక్షిణ బంగాళాఖాతం, అట్లాగే మధ్య బంగాళాఖాతం, అట్లాగే ఉత్తర బంగాళాఖాతంలో కూడా ఇవి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న 2-3 డేస్లో. ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ చేంజెస్ ఏమైనా ఉంటే కనుక ఈరోజు మిడ్ డే ఫోర్కాస్ట్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఎస్డిఎంఏకి కానీ, అదే విపత్తుల విభాగానికి కానీ, అధికారులకు కూడా ఫోన్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయటం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ డిఏఓస్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, అట్లాగే ఎంఏఓస్కి, ఏఓస్ కూడా ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ద్వారా, అది మెయిల్స్ ద్వారా, వెబ్సైట్ ఒకటి ఉంది మాకు ఇంటర్నల్గా, అందులో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. రైతులకు కూడా మనము ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అవి ఇస్తుంటాము. వర్షాలు ఎక్కువగా పడినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందనిగా చెప్తూ ఉంటాము. ఇట్లాంటి వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ స్టాగ్నేట్ అవుతూ ఉంటుంది, గాలి తీవ్రత వచ్చినప్పుడు వాలిపోతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఈ కట్టెలు అయితే తెంచుకొని వాటర్ని మన్నాడు మళ్ళించుకుని మళ్ళీ కట్టెలు కట్టేసుకుంటే సాయంత్రానికి ఈ తగిన చర్యలు తీసుకోగలము.
సో అట్లాగే ఈ పన్ను దశలో ఉన్నప్పుడు జాగ్రత్తలు అవన్నీ కూడా బులెటిన్స్లో అవి చెప్పడం జరిగింది. ఆ నియరెస్ట్ అధికారిని సంప్రదిస్తే ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని అందుకోవచ్చు. ఈరోజు జిహెచ్ఎంసీలో మనకి సాయంత్రానికి కానీ రాత్రికి కానీ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మనము ఈ జిహెచ్ఎంసీ ఏరియాకి వార్నింగ్స్ అవి ఇవ్వటం జరిగింది. సో ఎక్కువగా కూడా ఉత్తర జిహెచ్ఎంసీ ఏరియా, పశ్చిమ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉండే అవకాశం. ప్రస్తుతానికి చూసుకుంటే ఎక్కువగా కూడా నిజామాబాద్, కామారెడ్డి ఇట్లాగా ఈ క్లౌడ్ పెద్దపల్లి అటువైపు కదలికలు కనిపిస్తుంది.